ఒకరు చేసిన తప్పుగా ఇది కనిపించడం లేదు. వైఖానసులందరూ చేసిన తప్పుగానే కనిపిస్తుంది. ప్రక్కనే స్క్రీన్ షాట్ చూడండి. మంత్రాణం సహస్రేషు అంటే వేద మంత్రములు 1000 వేద మంత్రముల కన్నా ఒక బ్రహ్మచారి గొప్పవాడు అని. ఇంకా అలా అలా చెప్పుకుంటూ వెళ్ళి అంటే వేల వేద మంత్రముల కన్నా వైఖానసులు గొప్పవాళ్ళు అని చెప్పుకోవడం ఇందులో మనకు కనిపిస్తుంది. ఇది మహాభారతం శాంతి పర్వంలో ఉన్నది అని ఇందులో ఉంది. ఇది ఎవరో అనామకుడు తయారు చేసి ఇచ్చేశాడు అంటే కాదు. అంగర సూర్యనారాయణాచార్యుడు అని వైఖానస పండితుడట. ఆయన తయారు చేసి వికనస జయంతి సందర్భంగా తిరుమలలో ఉండేటటువంటి వికనస పీఠానికి ఇది బహూకరించాడట. అది ఒక ఫోటోగా పెట్టి అందులో పెట్టారు. అంటే వైఖానసులందరూ దీన్ని అంగీకరించినట్టే. అయితే మహాభారతం శాంతి పర్వంలో ఎక్కడుంది అని అడిగితే ఒక్కరూ చెప్పలేని పరిస్థితి. అడిగితే బూతులు తిడుతున్నారు అందరూ కూడా. అంటే వాళ్ళకి వచ్చినవి బూతులే కాబట్టి బూతులే తిడుతారు. మరి శాస్త్ర పరిచయం ఏమైనా ఉంటే శాస్త్ర పరిచయం ద్వారా ఇదిగో పలానా దగ్గర ఉందని చెప్తారు. అలా చెప్పలేదు కదా. అంటే వీళ్ళకి బూతుల్లో పాండిత్యం బాగా ఉంది అని. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే అంటే వైఖానసుడు ఎవరో ఒకరు తప్పు చేశారు అని మీరు అనడానికి అవకాశం లేదు. అంటే మాకు అందరికీ తెలియదు కదండి. కొంతమంది మేము మంచి వాళ్ళం ఉన్నాం అని చెప్తారు. ఒక బస్తాలో పుచ్చు వంకాయలు ఎక్కువ ఉంటే ఈ బస్తా అంతా పుచ్చు వంకాయలండి అంటాం. అందులో మంచి వంకాయలు ఒకటో రెండో ఉంటే ఉండొచ్చు. పుచ్చుది అంటూ ఒకటి ఉంటే మొత్తం అంతా పుచ్చువే అనేస్తారు. కానీ ఇక్కడ పుచ్చు ఒకటి కాదు. వైఖానస పీఠం మీద అది ఉంది. వైఖానసులు ప్రతి ఒక్కరూ కూడా ఫేస్బుక్లో పెట్టారు దీన్ని. అంటే వైఖానసులకు అందరికీ తెలిసే విషయం. ఇలాంటి అబద్ధాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు మీరు? ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడారనుకోండి, ఆ కులం వాళ్ళు వచ్చి మీకు ఏదో చెప్పకూడదు మరి పగలు కొడతారు. మరి అదే ఒక వ్యక్తిని అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు. కానీ ఇక్కడ వేదాన్ని అన్నారు మీరు. వేదం భారతీయులందరికీ గౌరవనీయమైనది. అలాంటి వేదాన్ని మీరు అనేటప్పుడు మిమ్మల్ని ఏమనాలి అంటే తప్ప వేదాన్ని నిందించినటువంటి వాడే నాస్తికుడు. వేదం మీద బ్రతుకుతూ వేదం మాకు జీవనం అనుకు బ్రతుకుతూ మేము వేద మంత్రాలతో చేస్తున్నామని మాది వైదికమని చెప్పుకుంటూ వేద మంత్రాల కన్నా మేము గొప్పవాళ్ళము అంటే ఆ వేద మంత్రాలను అవమానించినట్టు కాదా? అంటే మీరు అప్పుడు ఏమవుతారు? చండాలురు అవుతారా? అవ్వరా? చండాలురు అంటే ఎవరో కాదండి, ఇలా చేసిన వారే. అంటే ఇప్పుడు వైఖానసులు బ్రాహ్మణులు కాదు, చండాలురు అని అర్థమవుతుంది. మీ గురించి విశ్వక్సేన సంహితలో ఒక మాట చెప్పారు. అదే యథార్థం అనిపిస్తుంది. మీకు మీరు చెప్పుకోవడానికి గొప్ప చెప్పుకోవడం కోసం వేదాలను కూడా అవమానించడానికి వెనుకాడలేదు అంటే మీ పరిస్థితి ఏంటి? దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? చెప్పలేరు. వైఖానసులు విశ్వక్సేన సంహితలో చెప్పినట్టుగానే అనుకోవలసి వస్తుంది. నేను అన్నాను, విశ్వక్సేన సంహిత అంటుంది అన్నమాట, నేను అనలే. మీరు వేదాలను దూషించారు కాబట్టి చెప్తున్నాను. వేద మంత్రాలను దూషించినటువంటి వైఖానసులు బ్రాహ్మణులు కాదు, చండాలమైనటువంటి వారు అని చెప్పడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక దీన్ని మీరు అతి త్వరలో మేము ఇది చేసింది తప్పు అని ఒప్పుకొని పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తే కాస్త మర్యాదగా ఉంటుంది. లేదంటే ఆ పాపం మీదే. వేదాన్ని నిందించినటువంటి వాడు ఊరికే పోడు. జై శ్రీమన్నారాయణ.